బట్టలు కొనుక్కుంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చీరాల బట్టల షాపింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము శారీస్ మొత్తం సెలెక్ట్ చేసి చూపిస్తాము. మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తాము. పెట్టండి కామెంట్ ఎట్లా ఉంది. లైక్. ఓకే, బాయ్ బాయ్. సీ యూ టాటా. సో ఎస్, మేము షాపింగ్కి వెళ్తున్నాం. బట్ చీరాల కాదు, వేటపాలెం. అంటే చీరాల వెళ్ళక అవసరం లేదు, ముందే ఉంటుంది వేటపాలెం అనేది. అక్కడికి వెళ్తున్నాం, మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తున్నాం మేము. మీరు అనుకున్న పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గరికి కాదు. అంటే ముందు వీళ్ళు మగ్గాల మీద చీరలు నేసి వీళ్ళ చీరలు వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారనమాట. హోల్సేల్ మార్కెట్స్కి కూడా వీళ్ళే వేస్తారు. సో ఇటువంటి చీరలు చూపిస్తున్నారు. మేము అక్కడికే వచ్చాం షాప్ దగ్గరికి. అదొక చిన్న షాపు. వీళ్ళు ఇక్కడ మగ్గం మీద చీరలు నేసి ఇక్కడ కొన్ని ప్యాక్ పెట్టుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఇంకా షాపింగ్ మాల్స్ వాళ్ళు, ఇంకా విడిగా కొట్లు ఉంటాయి కదా, వాళ్ళకి వేస్తారంట. వాళ్ళు చూపించిన దాంట్లో కొన్ని క్లిప్స్ తీసి పెట్టాను నేను, అవి చూడండి. అండ్ మేమేం కొన్నాము, ఏమేమి శారీస్ కొన్నాము అనేది ఈ వీడియోలోనే కొంచెం లాస్ట్లో వస్తుంది. నేను చెప్తాను మీకు అక్కడ ఈ శారీస్ మేము కొన్నామనేసి. ఇప్పుడు అంకుల్ చూపించేవన్నీ మేము కొన్న శారీస్ గాయస్, చూడండి. ఈ ఫస్ట్ చూపించే 3 శారీస్ ఏమో మేము హాఫ్ శారీస్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి తీసుకున్నాం. నా శారీ మీకు చెప్తాను. పింక్ కలర్ అను స్కై బ్లూ కలర్ ఉంది కదా, అది నా శారీ. ఇది కాదు, దీని తర్వాత వస్తుంది. ఎస్, ఈ చీర నేను తీసుకున్నాను. దీన్ని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసి ఫంక్షన్కి వేసుకుంటాను నేను. చూపిస్తాను మీకు తర్వాత. మేము తీసుకున్న చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇప్పుడు చూపించేది ఇంకొక షాప్ గైస్. నేను ఇందులో ఏం తీసుకున్నాము అనేది వీడియో తీయటం మర్చిపోయినా. దెన్ మేము ఇక్కడ హోల్సేల్ షాప్కి వచ్చాము. అంటే సెకండ్ షాప్ అయిపోయిన తర్వాత ఇది హోల్సేల్ షాపు. దీంట్లోనేమో 2 శారీస్ తీసుకున్నాం, అది కూడా వీడియో తీయటం మర్చిపోయా అంటే అన్ని షాప్స్కి తిరిగేసరికి ఇంకా వీడియో తీయాలనిపించలేదు నాకే. దీని తర్వాత మేము ఆకృతికి వెళ్ళాము చీరాల్లో.
ఇదేమో రిటర్న్ వచ్చేటప్పుడు నా కోడలు అలసిపోయి నిద్రపోయింది కూడా. అంటే మేము మార్నింగ్ 9కి అలా వెళ్ళాము, వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది. అలసిపోయాం. బాయ్ బాయ్.